సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహా విషాదం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా 5గురి దుర్మరణం. జూన్ కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిట్కో ఇళ్లు. అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే. న్యాయ వ్యవస్థలో ఏఐతో బహు జాగ్రత్త. H1B వీసాల కొత్త దరఖాస్తులు 2027 మే వరకు నిలిపివేత. చర్చలకు వస్తారా, నాశనమవుతారా? ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. బరువు తగ్గాలంటే వీటిని పాటించండి. ఈరోజు వార్తలను చూద్దాం. మహా విషాదం. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4 చనిపోయారు. బుధవారం ఉదయం 8:45 సమయంలో బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానం రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని వారంతా మరణించారు. మరణించిన వారిలో కెప్టెన్ సుమిత్ కుమార్, కో పైలట్ సాంభవి పాఠక్, వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ నూలి ఉన్నారు. పవార్కు భార్య సుచేత్ర పవార్, 2 కుమారులు పార్థ్ జే ఉన్నారు. విమాన ప్రమాదంలో అజిత్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మృతికి సంతాప సూచనగా 3 రోజులు సంతాప దినాలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిట్కో ఇల్లు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 2.61 లక్షల టిట్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఆ ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులకు ఏపీ టిట్కో 4,451 కోట్ల మేర హడ్కో నుంచి తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్లలో బోధనాసుపత్రిని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 330 పడకల ఆసుపత్రిని 420 పడకలకు పెంచేందుకు, అవసరమైన పోస్టుల భర్తీకి, ఇతర కళాశాలల నుంచి సర్దుబాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవస్థలో ఏఐతో బహు జాగ్రత్త. న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ వినియోగం కంటే మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పుల విషయంలో ఏఐని వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని దిగువ కోర్టుల న్యాయాధికారులను అప్రమత్తం చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా న్యాయమూర్తుల విచక్షణే అంతిమమని తేల్చి చెప్పింది. మానవ మేధస్సును విశ్లేషించే సామర్థ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదని పేర్కొంది. తీర్పులను తయారు చేసే సమయంలో ఏఐపై పూర్తిగా ఆధారపడవద్దని, అది ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించింది. అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే. వైకాపా హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయిన అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సడలింపచేశారు. టెండర్లలో పాల్గొనే డైరీలు పాలు సేకరించవలసిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని తీతీదే పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని, అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును సమగ్ర ఆధారాలతో ప్రస్తావించింది. H1B వీసాల నిలిపివేత. H1B వీసా దరఖాస్తులను తక్షణం నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 మే 31 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ నిపుణులను ఇది ప్రభావితం చేయనుంది. H1B వీసాల జారీ దుర్వినియోగం అవుతోందని, స్థానిక ఉద్యోగాలు అమెరికన్ కార్మికులకే చెందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు.
టెక్సాస్ వర్క్ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే ఇందులో మినహాయింపులు ఉండవచ్చని తెలిపారు. గత ఏడాది కొత్తగా పునరుద్ధరించిన H-1B వీసాల పిటిషన్లు ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న వీసా హోల్డర్ల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీల సమాచారాన్ని ఆయా సంస్థలు నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చర్చలకు వస్తారా, నాశనమవుతారా? అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం హెచ్చరించారు. అణు ఒప్పందం కోసం ఇరాన్ త్వరగా చర్చలకు వస్తుందని భావిస్తున్నాను. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుంది. భారీగా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు గొప్ప శక్తితో, ఉత్సాహంతో, వేగంతో ఓ లక్ష్యంతో వెళుతున్నాయి. సమయం లేదు, ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్కు మరోసారి చెబుతున్నానని ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకర స్థాయిలో దాడులు చేస్తాం, నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా దాడికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తుండటంతో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. ఇరాన్పై దాడికి అమెరికా తమ ఆకాశ మార్గాన్ని వినియోగించడానికి అనుమతించబోమని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భరోసా ఇచ్చాయని తెలిసింది. బరువు తగ్గాలంటే వీటిని పాటించండి. వామునీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో వామును మించింది లేదు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని వామునీరు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడమే కాక కొవ్వు కరగడానికి తోడ్పడుతుంది. జీలకర్ర, సోంపు. జీలకర్ర, సోంపు రెండు శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తాయి. గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, సోంపు వేసి మరిగించి రోజంతా అప్పుడప్పుడు తాగుతుంటే శరీరంలో అదనపు నీరు చేరకుండా ఉంటుంది. త్వరగా బరువు తగ్గుతారు. నానబెట్టిన మెంతులు. మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తిన్నా లేదంటే ఆ నీటిని తాగినా ఆకలి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొవ్వు కణాలను నశింపజేస్తాయి ఇవి. వేడి నీటిలో తేనె, నిమ్మరసం. ఇది అందరికీ తెలిసిన చిట్కాయే, కానీ అత్యంత ప్రభావవంతమైనది. రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి కొవ్వు కరగడం వేగవంతం అవుతుంది. అల్లం టీ. గ్రీన్ టీకి కొద్దిగా అల్లం కలిపితే అది పవర్ హౌస్లా పనిచేస్తుంది. అల్లం అరుగుదలకు తోడ్పడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్. కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ కొత్త యాప్ను తీసుకువచ్చింది. దేశమే అన్నిటికన్నా మిన్న. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము. భిన్నాభిప్రాయాలు, వేర్వేరు దృక్కోణాలు ఉన్నా దేశం కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయంలో అందరిది ఒకే అభిప్రాయం ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ముగిసిన జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలు. చివరి రోజు కొంత సులభంగా ప్రశ్నాపత్రం. నేడు పేపర్ 2. 4వ టీ20లో కివీస్ విజయం. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తొలి 3 మ్యాచ్ల్లో నెగ్గి సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా 4వ మ్యాచ్ను ప్రత్యర్థికి ఇచ్చేసింది. బుధవారం విశాఖలో కివీస్ 50 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. గుకేష్ గెలుపు, అర్జున్ ఓటమి. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీ టైటిల్ రేసులో భారత గ్రాండ్ మాస్టర్లు తడబడుతున్నారు. అర్జున్ ఇరిగేసి మరో పరాజయం చవిచూశారు. అతడు 10వ రౌండ్లో విన్సెంట్ కెమియర్ చేతిలో ఓడిపోయారు. WPLలో నేడు యూపీ వర్సెస్ బెంగళూరు. వడోదర వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.